నమః. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్లాస్ మనం చెప్పుకుందాం. ముఖ్యంగా పౌర్ణమి గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఈరోజు వైశాఖ పౌర్ణమి. సరే, దీన్ని బుద్ధ పౌర్ణిమ అని, వృషభ పౌర్ణిమ అని కూడా అంటాం. ఈ పౌర్ణమిల గురించి బ్రీఫ్గా చెప్పి అప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాం. పౌర్ణమి అంటే తెలుసు కదా. ఓకే, ఈ తిథుల్లో ఇది పరిపూర్ణమైనటువంటి తిథి. అంటే 180 degrees ఉంటే అది పౌర్ణిమ అంటాం, 0 degrees ఉంటే అది అమావాస్య అంటాం. తిథి అనేది యాంగిల్ని తెలియజేస్తుంది. ప్రతి యాంగిల్ కూడా కొంత శక్తిని కలిగి ఉంటుంది. ఇది మన సైన్స్లో కూడా మన అందరికీ తెలుసు. మన యాంగిల్ మారినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కూడా మారుతాయి. ఇది ఇన్నర్గాను అవుటర్గాను జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఒక సంవత్సరంలో మొదట 3 పౌర్ణములు చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ ఇది హ్యుమానిటీకి. ఎందుకంటే హ్యుమానిటీ అనేది ఇప్పుడిప్పుడే పౌర్ణమిల్ని అమావాస్యని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటుంది. ఇలా ఉపయోగించుకోవడం అనేది నిజంగా మన మానవ జాతి చేసుకున్నటువంటి పుణ్యఫలం అని చెప్పుకోవచ్చు. పౌర్ణమి అమావాస్యను ఉపయోగించుకోవడం ద్వారా ఇటు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను, అమావాస్యను ఉపయోగించుకోవడం ద్వారా భౌతికంగాను, పౌర్ణమిని ఉపయోగించుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. ఇది పాయింట్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే, పౌర్ణమిని ప్రతి వ్యక్తి సామూహికంగా ఉపయోగించుకోవడం మంచిది. అంటే ఇండివిజువల్గా ఇంట్లో చేసుకోవడం కంటే కూడా ఒక గ్రూప్లో, లేదా మీరే ఒక చిన్న గ్రూప్ అయినా పర్లా, లేదా మీ ఫ్యామిలీ గ్రూప్ అయినా పర్లా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి చేంజెస్, అద్భుతమైనటువంటి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా అద్భుతమైన చేంజెస్ అనేది జరుగుతాయి. అవి జరుగుతాయా లేదా అని తెలియాలంటే మనం ముందు చేయాలి. అయితే పౌర్ణముల విషయానికి వస్తే కనుక ముఖ్యంగా మొదటి 3 పౌర్ణములు చైత్ర పౌర్ణిమ మనం ఉగాది తర్వాత వస్తుంది కదా. ఉగాది తర్వాత నవరాత్రులు వస్తాయి, చైత్ర నవరాత్రులు. వాటిని శ్రీరామ నవరాత్రులు అంటాం, మనకు తెలుసు. ఓకే, ఈ నవరాత్రుల తర్వాత వచ్చేటువంటి పౌర్ణిమ చైత్ర పౌర్ణిమ. చైత్ర పౌర్ణమి చాలా అద్భుతమైన పౌర్ణమి. ఇది సంకల్ప శక్తిని తెలియజేస్తుంది. ఈ పౌర్ణమి రోజే ముందు మన ఎర్త్కి సంబంధించిన ప్లాన్ అంతా కూడా అంతూ ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఈ భూమిని ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరో రక్షించేవారు లేరా అని చెప్పి ఒక వీడియో ఉంటుంది. వీలైతే ఒకసారి వీడియో చూడండి. అందులో చాలా కూలంకషంగా డివైన్ ప్లాన్ అనేది ఎలా దిగుస్తుంది అంచెలంచెలుగా అని చెప్పడం జరిగింది. దిస్ ఎర్త్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ డాగ్ స్టార్ సిస్టమ్. డాగ్ స్టార్ సిస్టమ్ని శారమేయ మండలం అంటాం. శరమ అనగా డాగ్ అని అర్థం. ఓకే, ఇది దత్తాత్రేయుడి యొక్క మండలం అని కూడా అంటారు దీన్ని. అది మనకి గురు మండలం యాక్చువల్గా. ఇది మొత్తం మన ఎర్త్కి సంబంధించిన ప్లాన్ అంతా కూడా అక్కడి నుంచే వస్తుంది. ఓకే, అది ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది. సూర్యకిరణాల ద్వారా అక్కడి నుంచి చంద్రుడి నుంచి ఈ పౌర్ణముల ద్వారా మనకి అందుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకి శంబల అనేటటువంటి ఎర్త్ మీద ఒక రహస్యమైనటువంటి ప్లేస్ ఉంది. ఆ శంబల అనేటువంటి గ్రామానికి చేరుతుంది. అక్కడ సనత్ కుమారులు వారు, ఓకే, చాలామంది మహర్షులు ఉన్నారు అక్కడ. వాళ్ళు దాని మీద కొన్నాళ్ళు మెడిటేషన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి బుద్ధుడికి అందిస్తారు. అందించిన తర్వాత బుద్ధుడు బుద్ధ పౌర్ణమి రోజు, 2వ పౌర్ణమి రోజు యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్కి అందుతుంది. అంటే ఎవరు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత వైశాఖ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి తర్వాత జ్యేష్ఠ పౌర్ణమి. ఈ 3 పౌర్ణములు చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం మనం. సో వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధుడికి వస్తుంది. బుద్ధుడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ పౌర్ణమి కల్లా ఆయన ఏం చేస్తాడంటే మొత్తం డివైన్ ప్లాన్ని స్ప్రెడ్ చేస్తాడు. దిస్ ఇస్ ద సీక్వెన్స్, దిస్ ఇస్ ద ఆర్డర్. సో ఇది ఈ మార్గంలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు ఆ ప్లాన్ పట్టుకొని దానికి అనుగుణంగా వాళ్ళ జీవితాలను మలుచుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళు మామూలుగా ఎవల్యూషన్లో ఎక్కడున్నారో వాళ్ళ యొక్క జన్మకర్మాలను బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క జీవన విధానం, ఆ జీవన స్రవంతి అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చైత్ర పౌర్ణమి తర్వాత మనకు బాగా అద్భుతంగా ఉపయోగించుకున్నటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో అది వైశాఖ పౌర్ణమి. ఈ వైశాఖ పౌర్ణమిని ముందే చెప్పినట్టు బుద్ధ పౌర్ణమి కూడా అంటాం. దీన్ని బుద్ధ పౌర్ణమి అని ఎందుకు అంటామంటే దానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఒకటి, బుద్ధుడి జీవితం తీసుకున్నట్లయితే ఆయన పౌర్ణమి రోజే పుట్టి, పౌర్ణమి రోజే పరమపదించి, పౌర్ణమి రోజే జ్ఞానోదయాన్ని పొందుతాడు యాక్చువల్గా. ఓకే, సో అందువల్ల బుద్ధ పౌర్ణమికి చాలా వాల్యూ ఉంది. బుద్ధుడు ముఖ్యంగా తన శిష్యులకి పౌర్ణమి రోజు, ఈ బుద్ధ పౌర్ణమి రోజు ఓకే ఎర్త్ మీదకి మళ్ళీ వచ్చి, అంటే ఆయన ఎప్పుడు ఎర్త్తో లింకప్ అయ్యే ఉన్నాడు. ముఖ్యంగా ఆ రోజు మాత్రం బుద్ధాస్ అందరికీ కూడా ఈ యొక్క డివైన్ ప్లాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చి ఇంకొకసారి టచ్ చేయడం జరుగుతుంది. అందుకనే బుద్ధ పౌర్ణమికి ఎంత విలువ ఇవ్వడం జరిగింది. ఈ బుద్ధ పౌర్ణమికి సంబంధించిన ఒక వీడియో నాది సపరేట్గా ఉంది. ఐ విల్ సెండ్ యూ లేటర్ ఆఫ్ కోర్స్. సో దానికి డీటెయిల్డ్గా బుద్ధ పౌర్ణమి రోజు మనం ఆచరించాల్సిన నియమాలు ఏంటి, బుద్ధ పౌర్ణమిని ఎలా ఉపయోగించుకోవాలి, అవన్నీ మనం తర్వాత చూద్దాం. బుద్ధ పౌర్ణమి మనం దేనికి ఉపయోగించుకుంటే ముఖ్యంగా పరిణామ క్రమంలో ఫాస్ట్గా ముందుకెళ్ళడానికి
ఓకే, ఉపయోగించుకోవచ్చు. అలాగే దీనికి చాలా హీలింగ్ పవర్స్ కూడా ఉన్నాయి బుద్ధ పౌర్ణమికి. చైత్ర పౌర్ణమి సంకల్ప సిద్ధిని ప్రసాదిస్తే బుద్ధ పౌర్ణిమ మన యొక్క బాడీస్ అన్నింటినీ కూడా కడిగి పడేస్తుంది. అంటే ప్రక్షాళనం గావించి మీకు ప్రేమ ప్రజ్ఞటువంటి శక్తి ద్వారాల ద్వారా మీకు ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది, మంచి సత్సంబంధాలను సమకూరుస్తుంది. ఎవల్యూషన్లో దేవాస్టెడ్ కూడా మిమ్మల్ని తీసుకున్నట్టు అద్భుతమైనటువంటి శక్తి బుద్ధ పౌర్ణమికి ఉంది. అంతేకాకుండా ఈ బుద్ధ పౌర్ణమి రోజు ముఖ్యంగా ఏదైనా మీరు సేవాక్రమం చేసినట్లయితే మీ దగ్గర ఏది ఉంటే అది ఇస్తారు. మీ దగ్గర జ్ఞానం ఉంటే జ్ఞానదానం చేస్తారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది జ్ఞానదానంలోకి వస్తుంది. అలాగే మీది అన్నం ఉంటే అన్నదానం చేస్తారు. ఇంకొకటి ఇది కాలదానం ఉంటే కాలదానం, శక్తి ఉంటే శక్తి దానం, ధనం ఉంటే ధనదానం. మీకు ఏది ఉంటే అది ధ్యానం చేసినట్లయితే మీరు గురువుల యొక్క కృపా కటాక్షాలకి వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఓకే, తరువాత ఈ బుద్ధ పౌర్ణమిని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ బుద్ధ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఈ బుద్ధ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక బుద్ధ పౌర్ణమి అనే కాదు, మీరు ఏ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా దీనికి ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనం ఎప్పుడైనా ఒక ఊరికి వెళ్ళినప్పుడే ఓకే, లేదంటే ఏదైనా జర్నీకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక తీర్థక్షేత్రానికో లేకపోతే ఇంకో ఊరు మీ తాతయ్య ఓకే లేకపోతే మీ మామయ్యలు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? దూరంగా ఉండే ఊరికి ముందే ప్లాన్ చేసుకుంటాం కదా, ఏ ట్రైన్కి వెళ్ళాలి, ఎన్ని గంటలకి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఏ బస్సు ఎక్కాలి, ఇలా ప్లాన్ చేసుకుంటాం కదా. అదే పౌర్ణమి కూడా మీరు ప్రిపేర్ ఉండడం మంచిది, ఈజీగా అయిపోతుంది. ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళామంటే వెళ్ళగలం, ఇక్కడ కూడా వెళ్ళగలం కదా. బట్ అనుకోని కష్టాలు రావచ్చు లేదా అడ్డంకులు రావచ్చు. ఇవన్నీ రాకుండా ఉండడం కోసం అంటే పరిపూర్ణంగా ఒక సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే బుద్ధ పౌర్ణమికే కాదు ప్రతి పౌర్ణమి కూడా మిమ్మల్ని మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. పౌర్ణమి అనేది ముఖ్యంగా 5 రోజుల పండగ. ఓకే, ఈ 5 రోజుల్లో 5 రోజులు అంటే పౌర్ణమికి 2 రోజుల ముందు, పౌర్ణమి 2 రోజుల తర్వాత ఈ 5 రోజుల్ని మీరు ఉపయోగించుకోవాలి. పౌర్ణమిని పరిపూర్ణంగా మీరు ఉపయోగించుకోవాలనుకునే వాడి గురించి చెప్తాను. లేదంటే ఆ పౌర్ణమి ఒకరోజు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, అందులో ఏం పొరపాటు ఏం లేదు, డోంట్ వరీ అబౌట్ దట్. సో అయితే ఏం చేయాలంటే పౌర్ణమిలో మౌనంగా ఉండాలి. మొదటి నియమం. సెకండ్ నియమం, ఆహారం ద్రవాహారం తీసుకోండి. లేదు నేను ఉండలేని ద్రవాహారం కూడా తీసుకోలేనంటే మితాహారం తీసుకోండి. సాత్విక ఆహారం ఉండాలి. మీ బాడీకి హితకరమైనటువంటి ఆహారాన్ని, సాత్విక ఆహారాన్ని తీసుకోండి. మూడోది, మీరు డైరీ కూడా మెయింటైన్ చేయండి. ఈ పౌర్ణమి రోజుల్లో అద్భుతమైన అనుభవాలు మనకు వస్తాయి. నాకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు వస్తుంటాయి. వాటినన్నింటినీ గ్రంథస్థం చేయండి. అది ఎక్స్పీరియన్స్ మీకే కాకుండా అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు ఆ డైరీ చూసినప్పుడు. ఆ పర్సనల్ డైరీని లేదా ఒక జర్నల్ని మెయింటైన్ చేయండి. దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, మెడిటేషన్ ఖచ్చితంగా ఆ రోజు చేయాలి, లేదా యజ్ఞం అన్నా చేయాలి, లేదా 2 చేయాలి. నేనైతే 2 చేస్తుంటాను. ప్రతి పౌర్ణమి నేను యజ్ఞం చేస్తుంటాను, ప్రతి పౌర్ణమి నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇదే పరంపరని మనం కొనసాగించినట్లయితే ఎవల్యూషన్లో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశము, అనేకమైనటువంటి ప్రజ్ఞాశక్తి, అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాశక్తి క్రమక్రమంగా మనకు అందుతాయి. సో అందరూ కూడా ఈ బుద్ధ పౌర్ణమిని పరిపూర్ణంగా ఇప్పుడు ఇందులో చెప్పిన విధంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ కూడా బుద్ధుడి యొక్క సంకల్పము, ఆయన యొక్క ఆశీర్వాదము అందరికీ అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.